నమస్తే అండి, మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో వచ్చా అండి. వంకాయ పూర్ణం అండి. ఇది మా మామగారి స్పెషల్ అండి. ఇది తన దగ్గరే నేర్చుకున్నాను నేను. ఇది చాలా బాగా చేసేవాళ్ళండి. చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. పావు కేజీ పూర్ణం వంకాయ అండి. ఇవి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాండి. ఇందులో నేను కొంచెం చింతపండు, అల్లం వెల్లిపాయ పేస్ట్, లవంగాలు, ఏలక్కాయ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అండి, పోపు గింజలు, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు అండ్ నూనె, కొత్తిమీర అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంతే అండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇవి ఉన్నాయి కదండి, దీంట్లోనే కారం, ఉప్పు, పసుపు, ఈ ధనియాల పొడి వేసేసుకొని మనం ఈ ఆనియన్స్ గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని దీన్ని పోపు చేసుకొని వంకాయ చేయాలి. ఎలా చేద్దాం చూద్దాం రండి. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో ఆనియన్స్, మనం లవంగా, ఏలక్కాయ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పసుపు, కారం వేస్తున్నా అండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా దాంట్లోనే ఉండి. ఎవరైనా మీ రుచికి మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు. అన్ని దీంట్లోనే వేసేయాలండి. చింతపండు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, మసాలా దినుసులు అన్ని ఇందులోనే వేసేసి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే అండి, ఇగోండి మిక్సీ ఇలా వచ్చేసింది చూడండి. మనం గ్రైండ్ చేసుకుంటే ఇలా వచ్చేసింది. ఇప్పుడు పోపు గింజలు, ఆయిల్ పెట్టేసాను నేను ఆల్రెడీ. ఇందులో ఈ ఆనియన్ వేసేస్తున్నా అండి పేస్ట్. ఇది మంచిగా కుక్ అవ్వాలండి, మంచి ఫ్రై అవుతుంది. ఇందులో చాలా బాగుంటుందండి ఇది ఇట్లా ఫ్రై అయింది. ఇంకొంచెంసేపు మంచిగా ఫ్రై అవ్వాలండి. ఈలోపు మనం ఏం చేద్దామంటే వంకాయలు కట్ చేసుకుందాం. ఇది బాగా ఉడికేలోపు 2 minutes వెయిట్ చేద్దాం ఇది ఉడికేదాకా. ఓకే అండి, మూత తీసి చూద్దాం. ఇది మనకి 1 week అట్లా నిలువ ఉంటుందండి. ఇలానే చేసి పెట్టుకునేదండి మా మామయ్య. అప్పుడు తను బాగా తినేవాళ్ళు ఇలా చేసుకొని. చాలా బాగుంటది ఇట్లా. ఇది బాగా ఫ్రై అయితే ఆయిల్లో అయిందనుకో ఈ ఆనియన్ పేస్ట్ 1 week 10 days అసలు ఖచ్చితంగా నిలువ ఉండేదండి. ఇందులో చింతపండు అవి వేసాం కదా మనం, చాలా టేస్ట్ ఉండేది. ఇప్పుడు ఈ వంకాయలు వేసేస్తున్నాండి. ఈ వంకాయలు వేసేసి మూత పెట్టేస్తా. కొత్తిమీర కూడా కొంచెం వేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుందండి అసలు ఈ కుక్ అవుతుంటే. ఈ ఆనియన్ పేస్ట్, అందులో చింతపండు, లవంగా, ఏలక్కాయ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకుంది కదా, అందుకే మంచి స్మెల్ వస్తుందండి. ఓకే అండి, మూత పెడుతున్నాండి ఒక 2 minutes. ఓకే అండి, ఒకసారి చూద్దాం. చూడండి వంకాయ కూడా సాఫ్ట్గా అయింది చూడండి. మనకి ఇలా ఉంటే 1 week అయినా కూడా ఖరాబ్ కాదండి. ఇది వాళ్ళు చేసుకొని ఏం చేసేదంటే ఒక గాజు బాటిల్లో పెట్టుకునేదండి మా మామయ్య. ఆయనకి మనం ఏదైనా చేసిన కర్రీ నచ్చకపోయినా కూడా ఆయన ఏమనకపోయేది, ఎంచక్క మంచిగా ఇవి పెట్టుకొని తినేదండి. కాకరకాయ ఒకటి, ఇదొకటి, పల్లి పచ్చడి ఒకటి, కారం పొడి ఒకటి చేసుకొని పెట్టుకునే వాళ్ళండి. ఇట్లా తినేది తను. చూడండి మంచి కుక్ అయింది. ఒక 1 minute అయితే ఇట్లా ఆయిల్ ఇట్లా సపరేట్ అవ్వాలండి. అప్పుడు ఇది కరెక్ట్ గా కుక్ అయినట్టు లెక్క. మనకి చెప్తున్నా కదా 1 week 10 days అనేది ఇట్లా ఖరాబ్ కాదండి. ఒక 1 minute వెయిట్ చేద్దాం. ఓకే అండి, దీన్ని ఒకసారి చూసేసి బంద్ చేద్దాం. ఓకే అండి, కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఆనియన్స్ది. ఇంతే అండి, ఇంకా బంద్ చేద్దాం స్టవ్ని. ఒక ముక్క ఇది పెట్టేసుకొని అన్నం పెట్టుకుంటే అన్నం అంతా కలిసిపోతుందండి మనకి మంచి ఎంచక్క. ఇప్పుడు ఒక 10 members దాకా తినొచ్చండి ఈ కర్రీని మనకి 1 kg వంకాయతో.
ఇంకా చిన్న చిన్నవి ఉంటే ఇది చెట్టువి అండి, ఇంకా చిన్నవి అయితే ఇంకా చాలా బాగుంటాయండి. ఈ సైజ్ అయితే అసలు చాలా సూపర్ ఉంటాయి అన్ని. ఓకే అండి, ఇక నేను స్టవ్ బంద్ చేస్తున్నా. ఓకే అండి, సరే కర్రీ అయితే చాలా సూపర్ గా ఉందండి. టేస్ట్ అయితే అంటే మనకి చూస్తుంటేనే అది స్మెల్ మనకి అన్ని బాగా వస్తున్నాయండి. థ్యాంక్ యూ అండి, బై బై అండి. నెక్స్ట్ కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.